వెల్కమ్ టు ఫార్మా రీసెర్చ్. నమస్కారం. క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అవ్వాలన్నా, వాటి రిజల్ట్స్ నమ్మశక్యంగా ఉండాలన్నా దాని వెనుక ఒక పక్కా ఫ్రేమ్వర్క్ ఉండాలి. అదే క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్, షార్ట్గా చెప్పాలంటే క్యూఎంఎస్. కొత్త మందులు కనిపెట్టడంలో క్లినికల్ ట్రయల్స్ ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. మరి ఆ ప్రాసెస్కి నాణ్యతే ప్రాణంలాంటిది. సో ఈరోజు మనం ఆ క్వాలిటీకి వెన్నెముకలా నిల్చే క్యూఎంఎస్ గురించి అన్నీ వివరంగా తెలుసుకుందాం. ఈ టాపిక్ని మనం 5 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, అసలు క్వాలిటీకి ఫౌండేషన్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకుందాం. అండ్ దెన్ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఎలాంటి ఛాలెంజెస్ ఎదురవుతాయి, ఫైనల్గా ఫ్యూచర్లో రాబోయే ఇన్నోవేషన్స్ ఏంటో కూడా చర్చిద్దాం. ఓకే, ఇంతకీ ఈ క్యూఎంఎస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది క్లినికల్ రీసెర్చ్లో క్వాలిటీ కోసం తయారుచేసిన ఒక మాస్టర్ బ్లూప్రింట్. ఇది కేవలం రూల్స్ ఉన్న లిస్ట్ కాదండోయ్. క్వాలిటీ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అనేలా ఒక కల్చర్ని బిల్డ్ చేస్తుంది. ట్రయల్ డిజైన్ దగ్గర్నుంచి డేటా అనాలిసిస్ వరకు ప్రతి స్టెప్లోనూ ఇది మనకొక గైడ్లా పనిచేస్తుంది. సరే, ఇప్పుడు ఒక బేసిక్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. ఇంత హై స్టేక్స్ ఉండే క్లినికల్ ట్రయల్స్ ప్రపంచంలో ఈ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎందుకంత ముఖ్యం? దీన్ని ఎందుకు అస్సలు ఇగ్నోర్ చేయకూడదు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఇదే. క్యూఎంఎస్ అనేది క్వాలిటీని ఏదో లాస్ట్ మినిట్లో చూసుకునే టాస్క్లా కాకుండా మొత్తం ట్రయల్కి ఒక సెంట్రల్ ప్రిన్సిపుల్గా మారుస్తుంది. అంటే ప్రాబ్లమ్స్ వచ్చాక రియాక్ట్ అవ్వడం కాదు, అసలు ప్రాబ్లమ్సే రాకుండా చూసుకోవడం. ఎందుకంటే డేటాలో నమ్మకం లేకపోతే ఏ ప్రయోగం కూడా నిలబడదు కదా. ఆ నమ్మకాన్నిచ్చేది క్యూఎంఎస్. రైట్, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఒక పవర్ఫుల్ క్యూఎంఎస్ని నిర్మించడానికి కావాల్సిన మెయిన్ కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. అసలిది ఎలా తయారవుతుందో పరిశీలిద్దాం. ఒక స్ట్రాంగ్ క్యూఎంఎస్ని బిల్డ్ చేయడమంటే కొన్ని కీ స్టోన్స్ని ఒకదాని తర్వాత ఒకటి పేర్చినట్టు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, టీమ్కి సరైన ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ తర్వాత వచ్చే రిస్కులను ముందుగానే ఊహించాలి. ట్రయల్ ప్రోగ్రెస్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. డేటా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఇంకా మన ప్రాసెస్లను కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి. ఇవన్నీ కలిస్తేనే ఒక సాలిడ్ క్యూఎంఎస్ రెడీ అవుతుంది. ఈ స్లైడ్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయముంది. అదేంటంటే ఇది రిస్క్ మేనేజ్మెంట్ని రియాక్టివ్గా కాకుండా ప్రొయాక్టివ్గా చూపిస్తుంది. అంటే అయ్యో ఏదో తప్పు జరిగింది అని బాధపడటం కాదు, ఏం తప్పు జరగొచ్చు అని ముందుగానే ఊహించి దానికి ప్రిపేర్డ్గా ఉండడం. పాస్ట్ డేటాని అనలైజ్ చేయడం, టీంతో డిస్కస్ చేయడం ద్వారా రిస్కులను అంచనా వేయాలి. అందులో హై రిస్క్ ఉన్న వాటిపై ఎక్కువ ఫోకస్ పెట్టి ట్రయల్ స్మూత్గా జరిగేలా చూసుకోవాలి. ఓకే, ఫ్రేమ్వర్క్ రెడీ అయింది. మరి ఒక స్ట్రాంగ్ క్యూఎంఎస్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల వచ్చే అసలైన మెజర్ చేయగలిగే రిజల్ట్స్ ఏంటి, దానివల్ల లాభాలేంటో చూద్దాం. వావ్, ఇది చూడండి. క్యూఎంఎస్ వల్ల వచ్చే తేడాను ఎంత అద్భుతంగా చూపిస్తుందో. రాత్రికి పగలికి ఉన్నంత తేడా. ఇదొక ట్రయల్ యొక్క మొత్తం ఆపరేషనల్ ప్రొఫైల్నే మార్చేస్తుంది. క్యూఎంఎస్ లేకపోతే తప్పులు, ఆలస్యాలు కామన్. కానీ ఒక సాలిడ్ క్యూఎంఎస్ ఉంటే డేటా నమ్మదగినదిగా ఉంటుంది, పని వేగంగా జరుగుతుంది, ఇంకా రెగ్యులేటరీ కంప్లయన్స్ అంటే ప్రభుత్వ రూల్స్ని ఫాలో అవ్వడం చాలా ఇంప్రూవ్ అవుతుంది. కొత్త డ్రగ్స్కి అప్రూవల్ రావడంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బెనిఫిట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి కదా. దీనివల్ల హై క్వాలిటీ డేటా వస్తుంది, ఎఫిషియన్సీ పెరిగి కాస్ట్ సేవ్ అవుతుంది. ఇంకా రెగ్యులేటరీ అప్రూవల్ కోసం చాలా కీలకమైన కంప్లయన్స్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఉదాహరణకి ప్రాసెస్లను స్టాండర్డైజ్ చేయడం వల్ల టైం ఇంకా రిసోర్సెస్ వేస్ట్ అవ్వకుండా ఆపొచ్చు. ఫైనల్గా ఇది కొత్త ట్రీట్మెంట్స్ని ఫాస్ట్గా మార్కెట్లోకి తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. అయితే క్యూఎంఎస్ని ఇంప్లిమెంట్ చేయడం ఎప్పుడూ ఈజీ కాదు. మరి ఆర్గనైజేషన్స్ ఎదుర్కొనే రియల్ వరల్డ్ ఛాలెంజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది మనల్ని అతిపెద్ద సవాళ్లలో ఒకదాని దగ్గరికి తీసుకొచ్చింది. ఏంటంటే క్యూఎంఎస్కి ఆర్గనైజేషన్ మైండ్ సెట్లో ఒక పెద్ద మార్పు అవసరం. ఇది జస్ట్ రూల్స్ ఫాలో అవ్వడం కాదు, క్వాలిటీ పట్ల ఒక ప్రొయాక్టివ్ కల్చర్ని డెవలప్ చేయడం. అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ క్వాలిటీని వాళ్ల ఓన్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి. టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడం కన్నా ఈ కల్చరల్ చేంజ్ని తీసుకురావడమే చాలాసార్లు కష్టమైన పని. ఈ ఛాలెంజెస్ అన్నీ ఒకటే విషయం స్పష్టం చేస్తున్నాయి. సక్సెస్ఫుల్ క్యూఎంఎస్ అంటే కేవలం టెక్నాలజీ కాదు, అది పీపుల్, ప్రాసెసెస్ ఇంకా ఇంటిగ్రేషన్కి సంబంధించింది. ఒక క్యూఎంఎస్ని అమలు చెయ్యాలంటే టైం, మనీ, ఎక్స్పర్ట్స్ కావాలి.
ఆర్గనైజేషన్లో మార్పుని కొంతమంది వ్యతిరేకించవచ్చు. వీటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఒకవైపు స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తూనే మరోవైపు అవసరమైనప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉండటం అనేది అస్సలైన సవాల్. సరే, ఫైనల్గా టెక్నాలజీ ఇంకా కొత్త మెథడ్స్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఫ్యూచర్ని ఎలా మార్చబోతున్నాయో ఒక లుక్ వేద్దాం. ఎవల్యూషన్ చాలా క్లియర్గా కనిపిస్తోంది కదా. మనం పేషెంట్ సెంట్రిక్, డేటా డ్రివెన్ ఇంకా గ్లోబలీ కనెక్టెడ్ క్వాలిటీ అప్రోచెస్ వైపు వెళ్తున్నాం. వేరబుల్ డివైజెస్ నుంచి డేటా కలెక్ట్ చేయడం, రిస్కులను ప్రెడిక్ట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడడం, ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైన క్వాలిటీ స్టాండర్డ్స్ ఫాలో అవ్వడం ద్వారా మనం క్లినికల్ ట్రయల్స్ని మరింత ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా మార్చగలం. ఈ 5 ఏరియాలు క్లినికల్ రీసెర్చ్లో క్వాలిటీని మనం ఎలా చూస్తామో, ఎలా ఇంప్రూవ్ చేస్తామో డిఫైన్ చేసే మెయిన్ ఫోర్సెస్ అన్నమాట. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ లాంటి రియల్ వరల్డ్ డేటాని వాడటం, ఏఐ ద్వారా ప్యాటర్న్స్ని కనిపెట్టడం, ఇంకా ట్రయల్ డిజైన్లో పేషెంట్స్ని ఇంకా ఎక్కువగా ఇన్వాల్వ్ చేయడం లాంటివి ఫ్యూచర్ క్యూఎంఎస్ని మరింత పవర్ఫుల్గా మార్చేస్తాయి. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే క్యూఎంఎస్ అనేది స్టాటిక్ కాదు, అదొక డైనమిక్ సైకిల్. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ వల్ల బెనిఫిట్స్ వస్తాయి. ఆ బెనిఫిట్స్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్కి ఫ్యూల్ లాంటివి, అండ్ అది ఇన్నోవేషన్కి డోర్స్ ఓపెన్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మనం ఒక సిస్టమ్ని బిల్డ్ చేస్తాం, దానివల్ల బెనిఫిట్ పొందుతాం, ఆ ఎక్స్పీరియన్స్తో దాన్ని ఇంకా బెటర్ చేస్తాం, ఆ తర్వాత కొత్త టెక్నాలజీలను యాడ్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. ఇదొక నెవర్ ఎండింగ్ జర్నీ. ఇది మన ముందు ఒక చివరి ఆలోచనను ఉంచుతోంది. మెడికల్ అడ్వాన్స్మెంట్కి క్వాలిటీ అనేది ఎప్పుడు గుండెలాంటిది. దాన్ని కాపాడుకుంటూ మనం ఫ్యూచర్కి ఎలా రెడీ అవ్వాలి? ఈ క్వశ్చన్ మనల్ని ఆలోచింపజేస్తోంది. అందుకే కంటిన్యూయస్గా నేర్చుకోవడం, కొత్త టెక్నాలజీస్కి అడాప్ట్ అవ్వడం, ఇంకా క్వాలిటీకి ఎప్పుడూ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం మనందరి బాధ్యత. Thank you to joining us Pharma Research, your learning partner.